హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care. కార్తీక మాసంలో నదీ స్నానం చేయడంలో ఆంతర్యం ఏమిటో తెలుసా? కార్తీక మాసం అనగానే కార్తీక పౌర్ణమి రోజు చేసే పుణ్యస్నానాలు గుర్తుకొస్తాయి. ఈ పుణ్యస్నానం కార్తీక మాసం అంతా చేస్తే శుభం జరుగుతుందని విశ్వాసం. సూర్యుడు ఉదయించకముందే నక్షత్రాలు ఇంకా కనిపిస్తుండగానే కార్తీక మాసంలో భూమి నుంచి వెలువడిన జలాలతో స్నానం చేయాలన్నది పెద్దల నియమం. సహజంగానే కార్తీక మాసం అంటే చలి పుంజుకునే సమయం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో ఉంటాడు. సూర్యునికి ఇది నీచ స్థానం. అంటే సూర్యుని ఉష్ణోగ్రత ఈ మాసమంతా తక్కువగా ఉంటుంది. చలికాలం ప్రారంభమవుతుంది. ఇది మనిషి ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. మన జీర్ణశక్తి తగ్గుతుంది. చురుకుదనం కూడా తగ్గిపోతుంది. దీంతో పాటు బద్ధకం పెరుగుతుంది. శరీరంలో నొప్పులు పెరుగుతాయి. నరాల బలహీనత ఉన్నవాళ్ళు చలికి ముడుచుకుని పడుకోవడంతో అవి ఇంకా పెరుగుతాయి. వీటన్నింటికీ దూరంగా ఉండటం కోసమే, మన ఆరోగ్య రక్షణ కోసమే ఈ నియమాలు ఆచరించే పద్ధతిలో పెట్టారు. తెల్లవారుజామున లేవటం వలన ఈ కాలంలో సహజంగా వచ్చే రుగ్మతల నుంచి మనల్ని కాపాడుకోవచ్చు. నక్షత్రాలుండగానే స్నానం, దైవ పూజ వగైరాల వలన బద్ధకం వదిలి శారీరకంగా ఉత్సాహంగా ఉండడమే కాక మానసికంగా కూడా చాలా ఉల్లాసంగా ఉంటుంది. నదీ స్నానం చేయాలంటే నది దాకా నడవాలి. దానితో శారీరక వ్యాయామం అవుతుంది. ప్రవహించే నదులలో సహజంగా ఉండే ఔషధులే కాకుండా నదీ పరివాహక ప్రదేశాల్లో ఉండే ఔషధులను కూడా నదులు తమలో కలుపుకొని వస్తాయి. ఆ నీటిలో స్నానం చేయడం ఆరోగ్యప్రదం. తెల్లవారుజామున స్నానం చేసే నదిలో దీపాలు వదిలిపెడితే ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉంటుందో వర్ణించనలవి కాదు మరి. అలాంటి దృశ్యాలను చూసి ఆ సమయంలో భగవంతుణ్ణి ధ్యానిస్తే మనసు ఎంతో సంతోషంతో ఉత్సాహంతో ఉప్పొంగిపోతుంది. అంతేకాదు, వర్షాకాలంలో పడిన నీరు భూమిలోకి ఇంకి బలమైన అయస్కాంత మండలం ఏర్పడుతుంది. వర్షాకాలం తర్వాత వచ్చే ఈ కార్తీక మాసంలో ప్రవహించే నదుల్లో అయస్కాంత శక్తి అపారంగా ఉంటుంది. ఇక జ్యోతిష శాస్త్ర రీత్యా నీటి మీద, మానవుల మనసు మీద చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది. అలాంటి చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తివంతంగా ఉంటాడట. అందుకే ఈ మాసానికి కౌముదీ మాసం అని కూడా పేరు. అలాంటి చంద్రకిరణాలతో, ఔషధులతో రాత్రంతా తడిసిన నదులలో ఉదయాన్నే స్నానం చేయడం వల్ల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఈ మాసంలో ఉదయాన్నే నదుల వద్దకు చేరుకొని సంకల్పం చెప్పుకొని పితృదేవతలను తలుచుకొని దాన ధర్మాలు చేసి దీపాన్ని వెలిగించి భగవంతుణ్ణి కొలుచుకోవాలని కార్తీక పురాణం చెబుతోంది. ఇక ఆయా పుణ్యనదులన్నీ కలిసేది సముద్రంలోనే కనుక కార్తీక మాసంలో సముద్ర స్నానం కూడా చేయాలని పెద్దలు చెబుతుంటారు.